ఒక విత్తనం నేలలో నాటినప్పుడు దాని లోపల ఒక చిన్న జీవం ఉన్న మొక్క ముందే ఉంటుంది. అది కేవలం తేమ కోసం ఎదురుచూస్తుంది. మట్టి తడిగా అయిన వెంటనే ఆ నీరు విత్తనపు బయటి పొర వరకు చేరుతుంది. విత్తనం ఆ నీటిని పీల్చుకుని ఉబ్బిపోతుంది, చిట్లిపోతుంది. లోపల నుంచి జీవం వెలువడుతుంది. క్రమంగా విత్తనంలో ఉన్న పోషకాలు శక్తిగా మారి జాగ్రత్తగా దాని వేర్లు నేలలోకి దిగుతాయి. ఇప్పుడు వినండి ఖురాన్ వాక్యం. నిస్సందేహంగా విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాయే. ఆయన జీవమున్న దానిని జీవము లేని దానిలో నుంచి తీస్తాడు. జీవము లేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడు ఆయనే. ఆయనే అల్లాహ్. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు మరలిపోతున్నారు? సూరా అల్ అన్నాం ఆయత్ 95. నేటి శాస్త్రం మెల్లగా గ్రహిస్తున్న ఈ జ్ఞానాన్ని ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే తెలిపింది. విత్తనం లోపల పుట్టుకొచ్చే ఆ జీవాన్ని ఖురాన్లో అల్లాహ్ స్వయంగా ఆ విత్తనపు ఆధ్యాత్మిక ఇంజనీరింగ్ను వివరించినట్లుగా వర్ణించింది.